నమస్కారం, నేను మిస్సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా పెన్షన్లు సరైన సమయానికి అందక నెల 25వ తారీఖు తర్వాత అందజేయడం వల్ల వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు వీళ్ళందరూ కూడా 43 లక్షల మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ట్విట్టర్లో ఒక విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఈ ఆసరా పెన్షన్దారులకు పెన్షన్లను అందజేయాలని వారికి విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఆ ట్విట్టర్ యొక్క లింకును నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు షేర్ చేయండి. ముఖ్యమంత్రిని కూడా ట్యాగ్ చేయడం అనేది జరిగింది. ఎంత ఎక్కువ మంది షేర్ చేస్తే ముఖ్యమంత్రి దృష్టిలో అంతగా పడడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ట్విట్టర్ను ఉపయోగించే వాళ్ళు, అంటే ఎక్స్ను ఉపయోగించే వాళ్ళు తప్పనిసరిగా ఆ పోస్ట్ను మీరు షేర్ చేయండి. ఓకే, ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం టోటల్గా అన్ని కేటగిరీల పెన్షన్లను కలుపుకుంటే 43 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. ఈ పెన్షన్దారులకు నెల పెన్షన్లు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు గతంలో ఇచ్చేవారు. కానీ గత ప్రభుత్వం కూడా ఒక 2 సంవత్సరాల నుంచి 15వ తారీఖు తర్వాత ఈ పెన్షన్లను అందజేసేది. దీనివల్ల ఈ పెన్షన్దారులు చాలా సఫర్ అయ్యేవాళ్ళు. ఈ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళలో వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక వృద్ధుల విషయానికి వస్తే వాళ్ళకు డయాబెటీస్ ఉండడం వల్ల కానివ్వండి, బీపీ ఉండడం వల్ల కానివ్వండి, వారు మందులు కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గ్రహించే ఈ ప్రభుత్వము పెన్షన్దారులకు సక్రమంగా పెన్షన్లు చెల్లించడం లేదు అనే ఉద్దేశంతో ఇక్కడ పెన్షన్దారులు మరో పార్టీ వైపు చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అనేది జరిగింది. ఇది పాలకులు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రభుత్వాన్ని మార్చినా కానీ ఈ పెన్షన్దారులకు టైంకు పెన్షన్లు అనేవి రావడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే గతంలో 15వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు పెన్షన్లు అందేవి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 25వ తారీఖునే ఈ పెన్షన్లను వేయడం అనేది జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో 30వ తారీఖు వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో 2 నెలల పెన్షన్లు కూడా ఇప్పటికీ అందలేదని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు చాలామంది కామెంట్ రూపంలో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గత ప్రభుత్వానికంటే కూడా ఎక్కువ ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో పడుతున్నామని చెప్పేసి ప్రజలు భావించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా 100 రోజుల్లో ఈ ఆసరా పెన్షన్లను ఇక్కడ మనకు 2016 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలకు పెంచుతామని, వికలాంగుల పెన్షన్ను 6000 రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. 100 రోజులు పూర్తయిపోయాయి. కానీ ఈ పెన్షన్ల పెంపు గ్యారంటీ అనేది అమలు కాలేదు. దీని మీద కూడా ప్రజలు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకతతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. దీనిని కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 గ్యారంటీలలో పనికిరాని గ్యారంటీలను అమలు చేశారు. కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయకుండా అశ్రద్ధ చేశారు అని చెప్పేసి గవర్నమెంట్ పైన వాళ్ళు మండిపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఊసే లేదని చెప్పాలి. ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, ఇక్కడ నాయకులు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ఎవరు కూడా ఈ కొత్త పెన్షన్ల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఇక్కడ లక్షల మంది కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారే 25 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వమే తెలియజేసింది. ఈ 25 లక్షల మందిలో కమ్సే కమ్ అర్హులైనటువంటి వాళ్ళు ఒక 15 లక్షల మంది ఉంటారు. ఈ 15 లక్షల మంది కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, మాకు పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ 43 లక్షల మంది ఈ పెన్షన్లను ఎప్పుడు పెంచుతారు అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ పెన్షన్లను టైంకు ఎందుకు అందించడం లేదు అని చెప్పేసి చాలామంది ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారని చెప్పవచ్చు. ఒక విధంగా ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏంటి అంటే
స్పష్టంగా ఒక ముక్కలో నేను పాలకులకు తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఒక సామెత ఉంది, తుంటేసి ముద్దెత్తుకున్నాం అని అంటారు. అదే పరిస్థితి తెలంగాణలో ఉంది అని చెప్పేసి పెన్షన్దారులు అభిప్రాయపడడం అనేది జరుగుతుంది. మీ పాలన పైన వ్యతిరేకత అనేది పెరుగుతుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గతంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, గౌరవనీయులైనటువంటి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ను మోగించి నవంబర్ 26న బషీర్బాగ్ చౌరస్తాని దిగ్బంధం చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కిందికి దింపి, అంటే వికలాంగుల దగ్గరికి రప్పించుకొని పెన్షన్ను పెంచుకోవడం అనేది జరిగింది. వికలాంగుల హక్కులను, ఒంటరి స్త్రీల హక్కులను, వితంతు స్త్రీల హక్కులను, వృద్ధుల హక్కులను కాపాడుకోవడం అనేది జరిగింది. పెన్షన్లను పెంచుకోవడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 2024లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పెన్షన్దారులను అశ్రద్ధ చేస్తుంది, మోసం చేస్తుంది, టైంకు పెన్షన్లను అందించడం లేదు. కాంగ్రెస్ పెద్దలు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేదు, గత పాలకులు అంతా గోకి నాకి గీకి సర్వలు తపాలలు గిన్నెలు అన్నీ బోర్లిచ్చిపోయారని చెప్తున్నారు. అది ప్రజలకు అవసరం లేదు. సామాన్యులకు మీరు చెప్పేది అర్థం కాదు. మీరు ఇస్తానన్నటువంటి హామీలు ఇస్తేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేమని చెప్తే మాత్రము ప్రజలు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి మరొకసారి ఈ పాలకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటి అంటే, 2007లో మోగించిన జంగ్ సైరన్ మళ్ళీ 2024లో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు టోటల్గా 43 లక్షల మంది జంగ్ సైరన్ను మోగించి హైదరాబాద్ రావడానికి తయారుగా ఉన్నారు. హైదరాబాద్ని 43 లక్షల మంది దిగ్బంధిస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను పాలకులకు, ఇదే అభిప్రాయము, తుంటేసి ముద్దెత్తుకున్నాము అన్న అభిప్రాయము ప్రజల్లో బలపడితే మాత్రము మీరు ఎక్కడ ఉంటారో మీరే అర్థం చేసుకోండి.